ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలో ఉన్న మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధికి కృషి చేస్తానని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం జాతర ఏర్పాట్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన వల్లపురెడ్డి సతీష్ రెడ్డి వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అమ్మవారి గద్దెల వద్ద ఏర్పాటు చేసిన హైమాస్ట్ విద్యుత్ లైట్లను, ఆలయ ప్రాంగణం చుట్టూ ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుకు వచ్చిన సతీష్ రెడ్డి గారికి, అదేవిధంగా వారి తండ్రి గారు ప్రారంభించిన ఈ జాతరను తాను ముందుండి నడిపిస్తున్న అప్పని భాస్కర్ గారికి, మన ఎంపీటీసీ సోదరి రమ గారికి, గౌరవనీయులు తహసీల్దార్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు ఎంపీడీఓ గారికి, రమేష్ గారికి, రాజు గారికి, శ్రీనివాస్ గారికి, గ్రామ పెద్దలందరికీ, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా నారాయణగిరి గ్రామ ప్రజలందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మొన్నటి ఎన్నికలలో నేను ఎమ్మెల్యేగా గెలవటానికి నారాయణగిరి గ్రామం బ్రహ్మాండమైన మెజారిటీ, భారీ మెజారిటీ ఇచ్చింది. ప్రజలకు నా మీద ఉన్న నమ్మకానికి, నా పట్ల ఉన్న విశ్వాసానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సమ్మక్క సారలమ్మ జాతర ఇక్కడ జరుగుతున్న విషయము గతంలో నా దృష్టికి ఎవరు తీసుకురాలేదు. తీసుకువచ్చి ఉంటే పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. ఇది నా పొరపాటు అయితే కాదు. మీరెవరు నాకు చెప్పలేదు, నాకు ఈ పని కావాలని కూడా నన్ను అడగలేదు. ఏదేమైనా ఈరోజు నా దగ్గర నన్ను తీసుకొచ్చి నాకు ఈ అమ్మవార్ల గద్దెల దగ్గర పూజలు చేయించి అవకాశం కల్పించారు. నేను ఈరోజు మీకు మాట ఇస్తున్నా, మనకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క జాతర అవుతుంది. ఈరోజు నేను మాట ఇస్తున్నా, మళ్ళీ వచ్చే జాతరకు రేపే ఏదో చేస్తానని నేను చెప్పడం లేదు, కానీ మళ్ళీ వచ్చే జాతరకు ఈ సమ్మక్క సారలమ్మ జాతర వరకు ఊరు నుంచి బ్రహ్మాండంగా ఒక సీసీ రోడ్ వేపిస్తానని, అదేవిధంగా ఇక్కడ మొత్తం గుట్టే ఉన్నది, బోర్డులు వేస్తే పడతలేవని కూడా మన వాళ్ళు చెప్పారు. అయితే మన ఏదైనా బావి దగ్గర నుంచి కానీ లేకుంటే మన వాటర్ స్కీమ్ నుంచి కానీ ప్రత్యేకంగా పైప్ లైన్ వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ పైప్ లైన్ కూడా నేను వేపిస్తాను. మంచినీటి సమస్య లేకుండా చూసే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మూడవది, ఎక్కువ మంది జాతరకు మహిళలు వస్తారు. మహిళలకు అక్కడ ప్రత్యేకంగా ఏ రకమైన సదుపాయాలు లేవు. వాళ్ళు ఏదైనా నేచురల్ కాల్కు వెళ్ళాలన్నా సరైన సదుపాయాలు లేవు. కాబట్టి తప్పకుండా వచ్చే జాతర లోపే వాళ్ళ కొరకు ప్రత్యేకంగా అక్కడ ఒక షెడ్ నిర్మాణం చేసి, టాయిలెట్స్ నిర్మాణం చేసి, ఆడ అన్ని భక్తులు సౌకర్యార్థం ఏర్పాటు చేస్తారు. 4వది, ఇప్పుడు తాత్కాలికంగా ఫెన్సింగ్ వేశారు. నేను చక్కగా కాంపౌండ్ వాల్ కట్టిస్తాను. కాంపౌండ్ వాల్తో పాటు లోపటున్న ఆ ప్లేస్ అంతా కూడా మంచిగా సిమెంట్ చేపిస్తాను. సిమెంట్ ప్లాట్ఫామ్ చేపిస్తాను. వచ్చే జాతర వరకు, పోయిన జాతర ఇట్లా ఉండే, మన ఎమ్మెల్యే గారు ఇంత బాగా చేశాడని మీరు చెప్పుకునే విధంగా నేను పనిచేసి చూపిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 2 సంవత్సరాల సమయం ఉన్నది. తప్పకుండా మళ్ళీ వచ్చే జాతరకు మీ గ్రామస్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా, ధర్మసాగర్ మండలంలో బ్రహ్మాండంగా జాతర జరుగుతున్నది. మన చిలుపూరు మండలంలో లింగంపల్లి జాతర జరుగుతున్నది. ఆ లింగంపల్లి జాతర దగ్గర అమ్మవార్లకు సంబంధించిన గద్దెలు కానీ, ఆ సిమెంట్ ప్లాట్ఫామ్ కానీ, లేకుంటే ఐమాస్ లైట్స్ కానీ, చుట్టూ కాంపౌండ్ వాల్ కానీ, వాటర్ స్కీమ్స్ అన్నీ నేను అప్పుడు ఉన్నప్పుడు చేయించినవి. లింగంపల్లి లాగా నారాయణగిరి కూడా అభివృద్ధి చేస్తానని చెప్పి మీ అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నేను తహసీల్దార్ గారికి ప్రత్యేకంగా, ఎంపీడీఓ గారికి, ఇద్దరు అధికారులు వచ్చారు ఇవాళ. చాలా సంతోషం. ఈ జాతరకు ఇబ్బంది కలగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోండి. వచ్చే జాతర నేను చూసుకుంటాను. అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. ఈ జాతరలో వచ్చే భక్తులకు మంచినీటి విషయంలో కానీ,
వచ్చే మహిళలకు టాయిలెట్స్ విషయంలో కానీ లేకుంటే కరెంటు సప్లై విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సింది నేను కోరుతున్నాను. వీలైతే మనం ఒక పని కూడా చేయాలి వచ్చే జాతర లోపల. ఆ ఊరు నుంచి ఇక్కడి వరకు లైటింగ్ కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా అవన్నీ కూడా నేను మా స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి ఈ 4-5 విషయాలపైన కొంచెం మీరు తర్వాత మీ పనులు ఫ్రీ అయిపోయిన తర్వాత జాతర అయిపోయిన తర్వాత ఎస్టిమేట్స్ కనుక తయారు చేస్తే మన దగ్గర ఉన్న అవైలబుల్ ఫండ్స్తోని ఒకదాని తర్వాత ఒకటి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఎస్టిమేట్స్ కూడా మన స్పెషల్ ఆఫీసర్ తహసీల్దార్ గారే కాబట్టి వారిని తయారు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఆ తల్లుల ఆశీర్వాదం, ఆ సమ్మక్క సారలమ్మల దీవెనలు మీకు నాకు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. కార్యక్రమం అనంతరం గ్రామస్తులు, అంగన్వాడీ కార్యకర్తలు ఎమ్మెల్యే కడియం శ్రీహరిని, తహసీల్దార్ సదానందము, ఎంపీడీఓ అనిల్ కుమార్, ఎంపీటీసీ పూలమాలతో, శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ వల్లపురెడ్డి రమాదేవి, జాతర నిర్వాహకులు అప్పని భాస్కర్, గ్రామ స్పెషల్ ఆఫీసర్, తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ అనిల్ కుమార్, నాయకులు పేసరు రమేష్, నరసింహారెడ్డి, నాగరాజు, కడారి రమేష్, మధుకర్, పుట్టకుమార్, గంటే కృష్ణ, కరుణాకర్, మడికంటి రాజయ్య, వెంకన్న, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.